బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ఇంటిల్లిపాది అలరించే ఈ షో కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు నిర్వాహకులు. ఆగస్టు చివరి వారంలో షో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్గా రానున్నారు, ఈసారి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోనున్నాయి అంటూ నెటిజన్లు అప్పుడే విశ్లేషణలు మొదలు పెట్టేశారు. తాజాగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కోసం కంటెస్టెంట్స్ కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్ ఎంపిక చేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆగస్టు ఎండింగ్ లేదా సెప్టెంబర్ మొదటి వారానికి బిగ్ బాస్ను టెలికాస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హోస్ట్ ప్లేస్లో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ బాధ్యతలు నిర్వహిస్తారని ఫిలిం నగర్లో చర్చ జరుగుతుంది. తాజాగా బుల్లితెర నటి దేవ్జానీ మోదక్ కూడా ఈసారి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెడతారని అంటున్నారు. ఇప్పటికే దేవ్జానీతో బిగ్ బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్తో ఈ ముద్దుగుమ్మ తెలుగువారికి పరిచయమయ్యారు. ప్రస్తుతం స్టార్ మాలోనే ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2లో దేవ్జానీ మోదక్ పార్టిసిపేట్ చేస్తుంది. బిగ్ బాస్ తెలుగు 8లో చాలా వరకు మార్పులు చేశారు. కెప్టెన్ బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే చీఫ్కి 2 డిప్యూటీ చీఫ్లను కూడా ఇచ్చారు. ఈ విధంగానే బాగానే వర్కౌట్ అయింది. అలాగే ప్రైజ్ మనీ 0తో ప్రారంభించి కంటెస్టెంట్స్ తమ ప్రైజ్ మనీని సంపాదించుకోవాలని నిబంధన తీసుకొచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీన్ని కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఉల్టా పల్టా అంటూ సాగిన గత సీజన్లో కన్నడ బ్యాచ్ గ్రూప్లు ఎక్కువ కావడంతో ఈసారి అలాంటి వారికి హౌస్లో చోటివ్వకూడదని అనుకుంటున్నారట. బిగ్ బాస్ బ్రాండ్ దెబ్బతినకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు గేట్స్ క్లోజ్ చేస్తూ హిందీ బిగ్ బాస్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రసారం కానుంది. బిగ్ బాస్ కూడా వర్తింపు చేస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ కూడా జనంలో బాగా పేరున్న వారిని సంప్రదిస్తున్నారు. ఆటలు, డిస్కషన్, టాస్క్లు, నామినేషన్ ఇలా ప్రతిదీ కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.